హాయ్ ఫుదూస్, ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, నచ్చితే లైక్, ఇంకా నచ్చితే షేర్ చేయండి. టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్. ఇంపోర్ట్స్ మీద వేసే ట్యాక్స్ ని టారిఫ్ అంటాం. ఇది ఎవరు పే చేస్తారు? ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళు ఆ నేషనల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసి ఆ వస్తువుని మార్కెట్ లో తీసుకెళ్లి అమ్ముకోవడం గానీ లేదా తను వాడుకోవడం గానీ జరుగుతుంది. ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల ఏమవుతుంది? ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల ఏ వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవడానికి ముందుకు ఎవ్వరు రారు. ఇప్పుడు లోకల్ వస్తువుల మీద ఆధారపడతారు. ఇదే ట్రంప్ ఉద్దేశం. మేడ్ ఇన్ అమెరికా, ప్రతి ఒక్కటి మేడ్ ఇన్ అమెరికా అవ్వాలనేది తన ఉద్దేశం. దానివల్ల ఏంటంటే తను టారిఫ్ రేట్లన్నీ పెంచుతూ వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా పెంచడం వల్ల పక్క దేశం నుంచి ఏ వస్తువుని దిగుమతి చేసుకోకుండా వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ లోకల్ వస్తువుల్ని వాడడానికే ముందుకు ప్రజలు వస్తారనేది తన ఆలోచన. దీనివల్ల లోకల్ మార్కెట్ అనేది పెరుగుతుంది. అయితే ఇప్పుడు తను వస్తువులే కాదు, సినిమా మీద కూడా 100% టారిఫ్ వేశాడు. ఏంటి 100% టారిఫ్ అంటే? నాన్ యుఎస్ ప్రొడ్యూస్డ్ బేస్డ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 100% టారిఫ్ వేశాడు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. అయితే తను ఇది ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే లాస్ట్ 10 years లో టెలివిజన్ అండ్ ఫిలిం ఇండస్ట్రీస్, యుఎస్ టెలివిజన్ అండ్ ఫిలిం ఇండస్ట్రీస్ 40% అనేది డిక్రీజ్ అయ్యింది. దానివల్ల తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభిప్రాయం. అయితే ఎంటర్టైన్మెంట్ లాయర్ జోనథన్ హ్యాండిల్ అయితే దీన్ని ఇట్స్ మేక్ నో సెన్స్